హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ బలూచిస్తాన్లోని జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ఒక ట్రైన్ ఏదైతే ఉందో ఆ ట్రైన్ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు హైజాక్ చేయడం జరిగిందనమాట. ఈ హైజాక్ చేసే క్రమంలో ఏంటంటే అరౌండ్ ఒక 300 to 350 మెంబర్స్ పౌరుల్ని, అలాగే పిల్లల్ని, అలాగే పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ని వీళ్ళందరినీ ఏంటంటే హైజాక్ చేసి బందీలుగా పెట్టారనమాట. సో ఇది జరిగిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం 400 మంది ఉన్నారు కదా. ఈ 400 మందిలోని మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, స్టూడెంట్స్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఫస్ట్ వీళ్ళ ముందు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఆ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ట్రైన్లో ఉన్నారో వాళ్ళని మాత్రమే బందీలుగా పెట్టుకున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు. ఎందుకు ఈ పని చేశారు అంటే జనరల్గా ఒకటి చాలా కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే మాకంటూ సపరేట్గా ఒక కంట్రీ కావాలి, లైక్ బలూచిస్తాన్ ఏదైతే ఉందో ఆ బలూచిస్తాన్ కంట్రీ మాకు పాకిస్తాన్తో మాకు సంబంధం లేకుండా మాకు సపరేట్ కంట్రీ కావాలని చెప్పి ఒకటి. రెండోది ఏంటంటే బలూచిస్తాన్లోని కొన్ని ఖనిజాలు కానీ, తర్వాత న్యాచురల్ గ్యాస్ కానీ, ఈవెన్ గోల్డ్ కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే పాకిస్తాన్ అండర్లో మొత్తం పెట్టుకుని మా బలూచిస్తాన్ ప్రజలకి చెందనివ్వకుండా చేస్తుందని చెప్పి ఇదొక కారణం అనమాట. మూడోది ఏంటంటే ఒకవేళ మా మీద ఎవరైనా సరే టార్గెట్ చేసి ఇలాగా అంటే బలూచిస్తాన్ ప్రజల్ని కానీ లేకపోతే బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళని కానీ పాకిస్తాన్ సోల్జర్స్ కానీ టార్గెట్ చేస్తే ఎవరినైతే మేము బందీలుగా పట్టుకున్నాం ట్రైన్లో ఎవరైతే మొత్తం 150 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయడం జరుగుతుందని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట. ఇది జనరల్గా ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ అనేది బలూచిస్తాన్ నుంచి పాకిస్తాన్ పెషావర్కి వెళ్ళే మార్గంలోని మొత్తం అదొక హిల్ ఏరియా అనమాట. ఆ హిల్ ఏరియాలోని అరౌండ్ ఒక 11 టనల్స్ ఉంటాయి, 11 to 13 టనల్స్ ఉంటాయి. 8వ టనల్ దగ్గర అంటే 8th టనల్ దగ్గర ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో బాంబులతోని మొత్తం ఆ ట్రాక్స్ని మొత్తం పేల్చేసి ఆ ట్రైన్ని ఆపేలా చేశారు. ఆ ట్రైన్ ఆపేసిన తర్వాత ప్రతి ఒక్కరిని ఏంటంటే లైక్ ఎంతమంది అయితే ట్రైన్లో ఎంతమంది అయితే సుమారు ఒక 400 మంది ఉన్నారు ఆ 400 మందిని ఏంటంటే బందీలుగా పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత ఈ మహిళల్ని, పిల్లల్ని, వృద్ధుల్ని, స్టూడెంట్స్ని ముందు వీళ్ళని విడిపించి ఫస్ట్ వాళ్ళని రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి అంటే మహిళలకి, పిల్లలకి ఏం అవ్వకూడదని ఒకే ఒక కారణంతో ఏంటంటే ముందు వాళ్ళని ఫస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ ఈ పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం బందీలుగా పెట్టుకున్నారనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది బలూచిస్తాన్లోని, వాళ్ళు ఒకటే చెప్పారు 48 hours మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ఏంటి అంటే బలూచిస్తాన్ పీపుల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ చెర నుంచి వాళ్ళని విడిపించాలని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కండిషన్ పెట్టారు. వాళ్ళని రిలీజ్ చేస్తేనే అదే బలూచిస్తాన్ ఆర్మీని ఎవరైతే క్యాప్టివేట్ అంటే ఎవరినైతే పట్టుకుని ఉన్నారో ఆ చెర నుంచి వాళ్ళని బలూచిస్తాన్ ప్రజల్ని వాళ్ళని విడిపిస్తే తప్ప మేము ఈ సైనికులను ఎవరిని మేము రిలీజ్ చేయమని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక వీడియో కూడా రిలీజ్ చేసి ఆ వీడియోలో మొత్తం తేల్చి చెప్పేస్తుంది అనమాట. సో ప్రజెంట్ అయితే బలూచిస్తాన్ ఆర్మీకి పాకిస్తాన్ ఆర్మీకి హోరాహోరీ పోరు జరుగుతుంది. ఇందులో ఏంటంటే మొత్తం 100 మంది పాకిస్తాన్ సోల్జర్లు ఉంటే అందులో ఇప్పుడు 4-5 చనిపోయారు అనమాట. అంటే కాల్పుల్లోని చనిపోయారు. సో మొత్తం అరౌండ్ ఒక 95 మంది పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్స్ అయితే ఉన్నారు వాళ్ళ చెర నుంచి. సో వాళ్ళకి ఏమీ కాకుండా ఉండాలంటే బలూచిస్తాన్కి సంబంధించిన లైక్ లీడర్స్ కానీ, తర్వాత ఎవరైతే దీనికోసం బలూచిస్తాన్ నేషన్ సపరేట్ బలూచిస్తాన్ కోసం ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళందరినీ విడిచిపెడితేనే మేము విడిచిపెడతామని చెప్పి ఇది జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఇప్పుడైతే హోరాహోరీగా అంటే కాల్పులు ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ప్రజెంట్ ఇది ఫ్రెండ్స్ జరుగుతుంది. హైజాక్ అయితే చేశారు. హైజాక్ చేసినా సరే మొత్తం ఈ పిల్లల్ని, మహిళల్ని అందరినీ విడిచిపెట్టేశారు. ఓన్లీ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళని మాత్రమే వాళ్ళని బందీగా పెట్టినారు. ఎందుకంటే యుద్ధం అనేది ఒక శత్రువుకి మధ్యనే ఉండాలి, కానీ ఒక శత్రువుకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో లైక్ ఫ్రెండ్స్ కానివచ్చు, లేకపోతే మహిళలు, పిల్లలు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బాధితులు కాకూడదని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే మహిళల్ని, పిల్లల్ని, మొత్తం వృద్ధుల్ని అందరినీ రిలీజ్ చేసేది. ఒక్క వీళ్ళతో నాకు బలూచిస్తాన్ ఆర్మీకి అలాగే పాకిస్తాన్ ఆర్మీకి ఫైట్, ఇంకా వాళ్ళ సివిలియన్స్ మీద మాకు ఎటువంటి ఫైట్ లేదని చెప్పి ఈ పాకిస్తాన్ ఆర్మీని మొత్తం బందీలుగా పెట్టున్నారు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది హాట్ టాపిక్ నడుస్తుంది. సో ఏమవుతుంది అనేది మీకు నెక్స్ట్ ఫ్యూచర్ అప్డేట్స్లో మీకు చెప్తాను. బట్ మీరు కూడా ఆ న్యూస్ అనేది మీరు కూడా చూడండి. ప్రజెంట్ అయితే ఇది మేజర్ అప్డేట్ ఇప్పుడు. సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేవీ టాక్స్.